ఎందుకు యుద్ధం ప్రారంభించబడిందంటే 16వ అధ్యాయంలో పేజ్ తిప్పి 14వ వాక్యం చదవండి. 16వ అధ్యాయంలో 14వ వాక్యం చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా చాలు. సౌలు యొద్ద నుండి దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోగా, బాగా వినాలి చూడండి, దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళగానే, when the spirit of the Lord departed from the soul, devil came, devil appeared. కేవలము సౌలు మాత్రమే వెరిపించబడడం లేదు. ఆ తర్వాత అధ్యాయంలో మీరు చూస్తే ఫిలిష్తీయుల సైన్యమంతా 17వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే ఫిలిష్తీయుల సైన్యమంతా యుద్ధము ఫిలిష్తీయుల తమ సైన్యమంతటితో యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును, బాగా వినండి. నా ప్రసంగం మీరు వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలో కూడా మీకు అర్థమవుతుంది, బాగా గ్రహించగలగాలి. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యుద్ధాలు ప్రారంభమయ్యాయి. దురాత్మల చేత దేవుని ప్రజలు వెలిపించబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా సువార్త భాగంలో చెప్పారు, ఒక ఇల్లు ఖాళీగా ఉన్న యెడల, ఒక దురాత్మ ఒక ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఒక ఇల్లు ఖాళీగా ఉన్న తర్వాత అది వెళ్ళి మరి 7 చెడ్డ దురాత్మలను ప్రోగు చేసి వచ్చి అందులో చెప్పండి నివాసం. యుద్ధాలు ఊరికే ప్రారంభం కావు. యుద్ధాలు ప్రారంభం కావడానికి వెనక కారణం చెబుతున్నారు. అలాగైతే మీరు ఇలా ప్రశ్నించవచ్చు, ఆత్మపూర్ణులైతే యుద్ధాలు జరగవా? ఆత్మపూర్ణులై ఉండగా ఎన్ని యుద్ధాలు జరిగినా ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలాగ మనం ఆత్మపూర్ణులుగా ఉన్నాం. కానీ సమస్య ఏంటంటే ఆత్మ విడిచి వెళ్ళగానే దురాత్మ బయలుదేరాడు. ఈ ఫిలిష్తీయుల వెనక దురాత్మ పనిచేస్తున్నాడు. ఆ ఫిలిష్తీయులలో ఒకడు బయలుదేరి సవాళ్ళు విసురుతున్నాడు. వాడి పేరేంటి? కథ బాగా వినండి, చెప్పండి ఏం పేరు? వాని వెనక ఒక దురాత్మ పనిచేస్తున్నాడు. There is a devil behind the Philistines. ఈ ఫిలిష్తీయుల వెనుక దురాత్మలు పనిచేస్తున్నాయి. దేవుని ఆత్మ ఎక్కడ లేదో ఆ ప్రజలను వెలిపించడానికి, అటాక్ చేసేదానికి. మీరు ఆ వచనం బాగా చదివితే ఫిలిష్తీయులం అనే మాటకు సైన్యము అని రాశారు. సౌలు ఇజ్రాయేలీయులు, సౌలు ఇజ్రాయేలీయులు, బాగా వినండి. ఇంగ్లీష్ బైబిల్లో సాల్ అండ్ హిస్ మెన్ అని రాశారు. నేను చెప్తాను దీని అర్థం. శత్రువేమో సైన్యంతో బయలుదేరాడు, వాడిని సైన్యం అని పిలవచ్చు. దేవుని ప్రజలు, సౌలు అభిషేకించబడిన రాజు, ఓ బలమైన సైన్యాన్ని కలిగిన రాజు. సౌలు కూడా సైన్యం రాయలేదు. సాల్ అండ్ హిస్ మెన్ అంటే సౌలు మరియు అతని ప్రజలు యుద్ధానికి బయలుదేరారు. There is a difference between men and army. సైన్యము సాధారణమైన మనుషులుగా మార్చబడింది. వింటున్నారా? స్తోత్రం చెప్పకండి, చెప్పేది కాదే. సైన్యము సాధారణమైన మనుషులుగా మార్చబడ్డారు. ఎందుకు? ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కనుక సైన్యము కాస్త సాధారణమైన మనుషులు. సాల్ అండ్ హిస్ మెన్ గోయింగ్ టు ద బ్యాటిల్. సౌలు తన ప్రజలు కలిసి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. క్రీస్తు